రాజంపేటను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని కోరుతూ అన్నమయ్య జిల్లా తాళ్లపాకలో ఆందోళన చేశారు. జేఏసీ ఆధ్వర్యంలో కడప చెన్నై ప్రధాన రహదారిపై అన్నమయ్య విగ్రహం వద్ద రోడ్డుపై స్థానికులు బైఠాయించారు. రోడ్డుపైనే వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం రాజంపేట వాసులు అన్నమయ్య విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. మా యొక్క మొరను అన్నమయ్యకి తెలియజేయడం జరుగుతుంది. రాజంపేటకి గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల అన్యాయం జరిగింది. ఈ రోజు రాజంపేట కోడూరు ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రోడ్డు మీదకి వచ్చి నిరసనను తెలియజేయడం జరిగింది. అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేటను చేయవలసిందిగా మేము ప్రణామం చేసి అడుక్కుంటున్నాం. దయచేసి మా మొర ఆలకించి మాకు న్యాయం చేయండి. రాయచోటను చూస్తే ఎందుకు వద్దుంటున్నారు యావత్తు ప్రజానీకం అంటే, రాయచోటిలో తాగడానికి నీరు లేవు సార్. తాగేదానికి నీళ్ళు లేని రాయచోటిని మరి రాజంపేట కోడూరు బద్వేలు వాసులు అక్కడికి వెళ్ళండి అంటే, ఇక్కడి నుంచి పోవాలంటే అక్కడికి మేము బాటిల్స్ నీళ్లు తీసుకెళ్లాలి సార్. ఖచ్చితంగా తిరోగమనమే. అందరే రాజంపేట ప్రజల డిమాండ్ ఒకటే సార్, అన్నమయ్యకి జరిగిన అన్యాయము, అన్నమయ్య నడియాడను ఈ ప్రాంతాన్ని మీరు జిల్లా హెడ్ క్వార్టర్స్ గా చేయాలి సార్. రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలని ఈ రోజు సాక్షాత్తు అన్నమయ్య జన్మించిన ప్రదేశమైన తాళ్లపాకులో 108 అడుగుల ఎత్తున్న విగ్రహం దగ్గర మా వినతి పత్రాలన్నీ ఆయన కాళ్ల ముందు ఉంచడం జరిగింది. సో మా అందరి ఆవేదన ఒకటే, మా ప్రాంతాన్ని జిల్లా కేంద్రం చేయమని. దయచేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మా ఆవేదనను అర్థం చేసుకుని మాకు న్యాయం చేకూర్చమని అడుగుతున్నాం. మా మహిళలందరి తరపున విన్నవించుకుంటాం సార్. దయచేసి మాకు ఏదైతే రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటిస్తామని మాట ఇచ్చారో అది నెరవేరుస్తారని అన్నమయ్య విగ్రహం దగ్గర నుంచి వేడుకుంటున్నాం సార్. దయచేసి మీరు మాట ఇచ్చింది మాకు నెరవేరుస్తారని మా మహిళలందరి తరపున కోరుకుంటున్నాం.